అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సెమిస్టర్ 1 స్కిల్ కోర్సు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ యొక్క ఏమేమి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఏంటి అని నేను మీకు చూపిస్తున్నా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, లీడర్‌షిప్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ స్కిల్ కోర్సులో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అని మన వీడియోలో మన ఛానల్లో ఉన్నాయి. సో మీరు చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ కోర్సెస్లో ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. సో వీటి మీద ఇంకా మనం వీడియోస్ చేయలేదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ. సో మీకు ఒక 1 డే ఆర్ 2 డేస్లో వచ్చేస్తాయి. అండ్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఆల్రెడీ చేసాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా అందరికి వస్తున్న డౌట్ ఏంటి అంటే మనం స్కిల్ కోర్సు మల్టీ డిసిప్లినరీ కోర్సు ఎలా అటెంప్ట్ ఇవ్వాలి అనేది మెయిన్ డౌట్. సో వీటికి ఏంటి అంటే మీరు దానికి సంబంధించిన వీడియో ఇది. సో మొత్తం చెప్తాను, వీడియో అనేది క్లారిటీగా చూడండి. అండ్ దానికన్నా ముందు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో ఉంచి అండ్ ఆల్లో ఉంచిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. సో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారు అండ్ మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తీసుకోవాల్సిన మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ స్కిల్ కోర్సులో ఎలా రాయాలి ఏంటి అనేది ఇక్కడ మీకు లిస్ట్ అవుట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మీ హ్యాండ్ రైటింగ్ ఏంటి అంటే మీరు కరువు రాయండి, కర్సివ్ రాయండి అని ఎలాగైనా రాయండి, కానీ రైటింగ్ అనేది వాడికి అర్థం అవ్వాలి ఫస్ట్ కరెక్షన్ చేసేవాడికి. సో నీట్గా రాయండి అండ్ మీకు నచ్చిన ఫాంట్లో ఏంటంటే నీట్గా రాయండి. అండ్ క్వశ్చన్ పేపర్ని ఎలా అంటే ఒక పెళ్లి కూతురుని డెకరేట్ చేసినట్టు, పెళ్లి కొడుకుని డెకరేట్ చేసినట్టు డెకరేట్ చేయండి. ఫస్ట్ మీరు ఎంత బాగా ప్రజెంటేషన్ ఇచ్చి ఎంత బాగా నీట్గా రాస్తారో, మీరు ఏది రాసినా సోది రాసినా కానీ వాడు కరెక్షన్ చేస్తాడు. సోది అంటే లైక్ ఇప్పుడు వచ్చేసి సినిమా స్టోరీస్ రాయకూడదు, మన వాళ్ళు చాలా తెలియగలరు, సినిమా స్టోరీలు రాసుకోకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు క్వశ్చన్కి రిలేటెడ్గా రాయండి. ఇప్పుడు లైక్ నేను ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకుంటా. ఇంపార్టెన్సీస్ కాదు, ఇప్పుడు గాంధీ గురించి కొన్ని క్వాలిటీస్ రాయమంటారు. సో క్వాలిటీస్ అన్నప్పుడు మీరు జనరల్ క్వాలిటీస్ ఏంటి, హార్డ్ వర్క్ కానీ, అతని యొక్క పేషెన్సీ అండ్ అతని యొక్క కన్సిస్టెన్సీ, లైక్ ఇలాంటి వర్డ్స్ అనేది మీ యొక్క క్వశ్చన్ పేపర్లో వాడికి కనపడాలి. అర్థమైందా? సో ఇలాంటి జనరల్ వర్డ్స్ అనేది మీరు ఆ క్వశ్చన్ పేపర్లో రిలేటెడ్గా ఉన్న వాటికి రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక్క అనలిటికల్ స్కిల్స్కి తప్పించి మీరు ఇంకా ఇదే క్వశ్చన్కి అండ్ ఏ క్వశ్చన్ పేపర్ అన్నా కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చింది రాసేయండి. క్వశ్చన్కి రిలేటెడ్గా నచ్చింది మీకు అంటే జనరల్ వర్డ్స్తో రాయండి. మీరు మీ జనరల్ వర్డ్స్తో రాసే చాలు. అండ్ ఇండియన్ హిస్టరీ కూడా సంబంధించి నేను ఒక బ్రీఫ్గా ఒక వీడియో చేశాను. దానిలో కూడా అంతే, మీకు జనరల్గా తెలిసినవన్నీ రాసేయండి. మీకు ఎప్పటికన్నా క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే మనం వదిలిపెట్టి రాకూడదు. ఫస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. టైం ఉంటే చాయిస్తో సహా రాసేయండి. రాయమంటే ఏంటి అంటే మీకు జనరల్గా అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చదివారు, మీరు చదివినప్పుడు మీకు దానిలో ఏదో ఒకటి అర్థమవుతుంది కదా. సో అది నేను చెప్తున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా క్వశ్చన్స్ లాంగ్ అనిపించినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే ఒక టార్గెటెడ్ ఒక 20 నేర్చుకోండి. 20 నేర్చుకోమంటే లాంగ్గా నేర్చుకోమని కాదు. మీరు ఆ 20 క్వశ్చన్స్ని ఏం చేస్తారంటే ఇక్కడ థర్డ్ పాయింట్ ఉంది కదా, ఏఐ టూల్స్ లైక్ ChatGPT, జెమినీ ఉంది కదా. సో వాటిలో ఆ క్వశ్చన్ మీరు ఎంటర్ చేశారనుకోండి, మీకు షార్ట్గా ఒక 6-10 లైన్స్ ఇచ్చేస్తుంది ఒక క్వశ్చన్కి వచ్చేసి. ఆ 8 లైన్స్ని మీరు ఏం చేస్తారంటే తెలివిగా మీ యొక్క సొంత వర్డ్స్లో ఇంకా మీరు యాడ్ చేసి దాన్ని పెద్ద క్వశ్చన్ చేసి క్వశ్చన్ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నింపేస్తే చాలు 10 మార్క్స్కి. మీకు ఇంకా సత్తా ఉందనుకుంటే థర్డ్ పేపర్ ఫ్రంట్ కూడా నింపేసుకోవచ్చు. సో ఇది. అండ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్కి రిలేటెడ్ మీకు నచ్చింది రాసేసుకోండి. నచ్చిందంటే ఒక 8 సైడ్ హెడ్డింగ్స్ వచ్చేటట్టుగా రాయండి చాలు. ఆ 8 అనేది ఎనఫ్. దానికోసం ఇంట్రడక్షన్ పెట్టి లాస్ట్లో కంక్లూజన్ ఇవన్నీ పెట్టబల్లే. సో నేను రాశాను స్కిల్ కోర్సులు ప్రతి ఒక్కటి, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ కూడా. సో నాకు తెలిసి నేనేంటంటే నేను ఇలానే రాశాను. ఇప్పుడు మీకు చెప్తున్నా కదా ప్రతి ఒక్కటి అంతా నా ఎక్స్పీరియన్స్. సో నేను అలా రాసిన మొత్తం అంతే. ఏంటంటే మీరు క్వశ్చన్కి రిలేటెడ్గా రాయండి. సినిమా స్టోరీస్ ఏమి రాయకుండా మీకు జనరల్ వర్డ్స్తో రాసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియోస్ని మీరు ఫాలో అయితే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఏంటి అంటే మన యూనివర్సిటీ మోడల్ పేపర్స్ ఉండి వాళ్ళు సెట్ చేసి పెడతారు మన యూనివర్సిటీ సైట్స్లో. వాటి మీద నేనంటే తీసుకొని మీకు వీడియోస్ చేస్తాను. వాటిని మీరు ఫాలో అవ్వండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు దానిలో జాయిన్ అయితే ఏంటి అంటే మీకు ఎగ్జామ్కి 1 డే ముందల కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తా ఒక 10 కానీ అలా ఉంటాయి. సో అవి నేర్చుకోండి. అవి కూడా ఏమీ లేదు, ChatGPT యూజ్ చేసి సమ్మరైజ్ చేసి దాన్ని మీరు సొంతగా మీకు నచ్చిన పదాలతో పెద్ద క్వశ్చన్ చేసి రాయండి. సైడ్ హెడ్డింగ్స్ ముఖ్యంగా ఒక 8 అన్న రాయండి. అవి గుర్తు లేకపోతే పారాగ్రాఫ్ రాసేసి రండి. ఒక 5 సైడ్ హెడ్డింగ్ని పెట్టి మీరే క్రియేట్ చేయండి. ఒక సైడ్ హెడ్డింగ్స్ ఒక 4-5 ఏదో ఒకటి సరిపోతుంది. సో ఇది వీడియో. అండ్ ఇంకా మీకు ఏంటి అంటే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా బ్లూ ఇవ్వండి. అండ్
బ్లాక్ పెన్స్ 2 క్యారీ చేసి పెన్సిల్ అన్నీ తీసుకొని వెళ్ళి ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండే ప్రెజెంటేషన్ మీరు క్వశ్చన్ పేపర్ని అలంకరించండి బాగా చాలు. ఇంక దానికి మించి ఏం చేయబడలే. అండ్ మీకు నచ్చిన క్వశ్చన్స్ రిలేటెడ్గా రాయండి. సో ఇది అండ్ ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకంటూ మల్టీ డిసిప్లినరీ కానీ స్కిల్ కోర్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అని మీకు అర్థమైపోతుంది. ఎక్సెప్ట్ ఒక అనలిటికల్ స్కిల్స్కి తప్పించి మీకు నచ్చినట్టు ఎలాగన్నా రాసేయచ్చు. ఇంక నెక్స్ట్ ఏంటంటే సైన్స్ గ్రూప్ హోల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్స్ కానీ బయలాజికల్ సైన్స్ అయినా అది సైన్స్ గ్రూప్కి సంబంధించింది కాబట్టి మీరు సోది రాస్తానికి వీల్లేదు. సో వాటికి ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను ఇస్తాను. సో అవి మీరు ప్రిపేర్ అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సరిపోతుంది. సో ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిఫోర్ 1 డే ఎగ్జామ్ రోజు నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది వీడియో అనేది.